అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో కండక్టర్పై దాడి చేసిన ఘటనలో గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. గత ఆదివారం రాత్రి కడప రాజంపేట ఆర్టీసీలో బస్ కండక్టర్ రవికుమార్ ప్రయాణికురాల మధ్య చిల్లర గొడవ జరిగింది. ఈ సందర్భంగా కండక్టర్ అనుచితంగా వ్యవహరించాడని ప్రయాణికురాలి బంధువులు అయిన కొందరు యువకులు నందలూరులో బస్ కండక్టర్ రవికుమార్ను బస్సు ఆపి బస్సులో దూరి చితకబాదారు. ఇక ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాయచోటి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదేశాల మేరకు దీనిపై రాజంపేట ఆర్టీసీ డిఎం రమణయ్య నందలూరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కడప నుంచి రాజంపేటకు వచ్చేటప్పుడు బస్సులో జరిగిన చిల్లర విషయంలో మా కండక్టర్ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు రీజనల్ మేనేజర్ రాయచోటి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇక్కడికి వచ్చి దీనిపైన నందలూరు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం గురించి తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. ఇక మీద ఎవరి మీద ఏ స్టాఫ్ సంబంధించినటువంటి ఎవరి మీద కూడా ఇట్లాంటి దాడులు జరగకుండా